సోనియా ఆకులు ఎవరితో పెట్టుకుంది? కింగ్ నబీల్ తో పెట్టుకుంది. కాబట్టి ఈ రోజున సోనియా ఆకులు గారు బయటకు వచ్చేది ఈ ఆకులు సింబాలిక్ గా సోనియా గారి కోసం ఈ బయటకు వచ్చేసిన తర్వాత ఆర్జీ గారు పార్క్ లో దొరికిన ఈ ఆకులు తీసుకొని వచ్చాను. ఈ ఆర్జీ గారి ఇంట్లోనే ఉంటాయి, ఇంకెక్కడ దొరకవు ఈ ఆకులు. కాబట్టి ఇప్పుడు సోనియా గారు ఎలిమినేట్ అవగానే తక్షణమే ఇప్పుడు ఆర్జీ గారి ఇంట్లో పెరట్లో ఈ ఆకులు కోసుకొని అమ్ముకుంటది. ఎందుకు చూడలేదు? ఆర్జీ ఇంట్లో ఉంటాయి, పాలు కూడా కారుతున్నాయి చూడు. కావాలా పాలు? ఆకులు పాలు కావాలా నీకు? మొత్తానికి ఇదిగో బిగ్ బాస్ లో వరస్ట్ కంటెస్టెంట్ వెళ్ళిపోవాలని కోరుకున్న మన కళ నెరవేరింది. సోనియా ఆకులో బయటకు వచ్చేస్తుంది, ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా ఎలిమినేట్ అవ్వలేదని? ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఉంది, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? రీ ఎంట్రీ ఎవరిదే? సోనియా. మనం ఆకుల్ని బయటకు గెంటేసాం, ఎండిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన ఆకులు మళ్ళీ సిగరిచ్చి లోపలికి వెళ్తే మనం ఏం చేయలేం. అర్థమైందా? మనం అనుకున్న కళ నెరవేరిందా లేదా అది చూసుకోవాలి ఫస్ట్. సోంపాపిడి సోనియా టార్చర్ కి జనాలందరూ కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. అంతే, మామూలుగా స్ప్రెడ్ అవ్వాలి నెగిటివిటీ. ఎక్కడ చూడు ప్రోమో చూడు, వీడియో చూడు, ఎక్కడ చూసినా మొత్తం సోనియా ఎలిమినేట్. ఆఖరికి నాగార్జున గారి దాకా కూడా వెళ్ళింది. నాగార్జున గారు నిన్న అందరిని అడుగుతున్నాడు, పెద్దోడిని అడుగుతున్నాడు, చిన్నోడిని అడుగుతున్నాడు, ఆ పక్కన సీతను అడుగుతున్నాడు, ఆ పక్కన విష్ణుని అడుగుతున్నాడు, ప్రేరణను అడుగుతున్నాడు. కానీ ఒక సోనియాని మాత్రం కదపకుండా అలాగే ఉంచాడు. ఎందుకంటే అలాగే ఎలిమినేట్ అవుతుంది తెలిసేదానికి. కాబట్టి అక్కడ ఏం మాట్లాడలా. ఇప్పుడు సోనియా బయటికి రావడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బయటికి వెళ్ళిపో అనే స్టేజ్ దాకా ఆమంటే పిచ్చ నెగిటివిటీ ఉంది విధానం. అక్కడ చూసారు. ఒక్క విషయం చెప్తా, నువ్వు అది ఎలా అంటే సోనియా రిలేషన్షిప్ సరిగ్గా మెయింటైన్ చేయలే. చేస్తే ఉంచేవాడే కాదు. అమ్మ కింద అక్క కింద క్యారెక్టరైజేషన్ రన్ చేసింది అక్కడ. అమ్మ అక్క అంటే మనం తెలుగు ఒప్పుకోరు, అందుకే వాళ్ళు బయటికి గెంటేశారు. నిఖిల్ గారితో లవ్ స్టోరీ నడిపింది అనుకో, ఉంచేవాళ్ళే, ఖచ్చితంగా ఉంచేవాళ్ళే. మన పృథ్వీ గారు చక్కగా విష్ణుప్రియ నిఖిల్. నేను అలా అంటలా, అలాగే ఉంది. నీకు అలా అర్థమైంది. నువ్వు సోనియా ఫియర్ పక్కన మీరు ఏం చేయలేరు. ఇంకా బయటకు వచ్చేసారే కానీ పని అయిపోయింది. బయటికి వెళ్ళి ఆర్జీవీతో మంచి మంచి సినిమాలు చేసుకోండి. నన్ను డిస్టర్బ్ చేయదు ప్లీజ్, నాకు చిరాకు వస్తుంది. సోనియా గురించి నువ్వు సపోర్ట్ చేయకు ప్లీజ్. నువ్వు సపోర్ట్ చేస్తే నాకు మెంటల్ వచ్చేస్తుంది. ఆకు సోనియా నీ పని అయిపోయింది. ఇంకా మళ్ళీ నువ్వు రీ ఎంట్రీ అనేది ఇచ్చే